ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఈ సమస్య ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావాలని, అనవసరంగా రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకోలు చేపడితే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని చిన్నశంకరంపేట తహసీల్దార్ మహేందర్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు రావటం లేదని, నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద టాపర్లను అద్దెకు తీసుకువచ్చి సంచులపై వేసి రక్షించుకోవడం జరుగుతుందని, లారీలు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ చేగుంట రహదారిపై మహిళలు సైతం బైఠాయించి సుమారు గంట పాటు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. రైతులు శాంతించకపోవడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ మహేందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజుతో రైతులు వాగ్వాదానికి దిగారు. నెల రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న లారీలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు ఎందుకు స్పందించడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను సముదాయించి తప్పకుండా ప్రతిరోజు ఒక లారీ పంపిస్తానని తహసీల్దార్ మహేందర్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులు మాట్లాడుతూ నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని తూకం చేయకపోవడంతో ధాన్యాన్ని రక్షించుకునేందుకు టాపర్లను తీసుకువచ్చి ₹1000 కిరాయిలు చెల్లించడం జరుగుతుందని, ఇంకా ఎన్ని రోజులు ధాన్యం కోసం కాపలా ఉండాలని, వెంటనే లారీలు పంపించి ధాన్యాన్ని సేకరించాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ మహేందర్ గౌడ్ మాట్లాడుతూ ఎలాంటి సమస్య వచ్చినా అధికారుల దృష్టికి తీసుకుపోవాలని, అనవసరంగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో ధర్నా నిర్వహిస్తే ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించిన వారం అవుతామని, ఎవరూ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. సమస్య తమ దృష్టికి వస్తే పరిష్కరిస్తానని, ఇప్పటి వరకు అంబాజీపేట కొనుగోలు కేంద్రంలో ఉన్న సమస్య తమ దృష్టికి రాలేదన్నారు. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు అంబాజీపేట గ్రామంలో రైతులు ఎంఆర్ఓ కానీ ఇంటిఓ కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ధర్నా చేయడం జరిగింది. ధర్నాలో వచ్చి ప్రజలందరికీ సమన్వయం చేసి చేపడం జరిగింది. ఈ రోజు నుంచి వరకు ప్రతిరోజు ఒక లారీ వచ్చే విధంగా చర్య తీసుకుంటామని హామీ ఇస్తున్నాము. దీనిలో భాగంగానే రైతులకు అండ్ సిఐటి చైర్మన్లకు, డైరెక్టర్లకు, నాయకులకు అందరికీ తెలిపేది ఏమనగా, మీకు లారీ సమస్య ఉన్నా, అన్లోడింగ్ సమస్య ఉన్నా, ఇంకా ఇతర సమస్యలు ఏమన్నా ఎంఆర్ఓ దృష్టి కానీ ఇంటి దృష్టి కానీ తీసుకొచ్చినాక మా నుంచి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే మీరు ధర్నా చేసుకోవచ్చు. కానీ ఇలాంటివి లేకుండా మీరు ధర్నా చేయడం అనేది సమంజసం కాదు. కావున మీ సమస్యలు ఏమైనా ఫస్ట్ మా దృష్టికి తీసుకురావాలి. మేము సార్ట్అవుట్ చేస్తాం. 99% మేము చేస్తున్నాం కాబట్టి మా దృష్టికి వచ్చినాక మేము రెస్పాండ్ సమక్షంలో మా పై అధికారులు ఉన్నారు. అంతేగాని రోడ్డును ఆపేసి ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు చేయొద్దు. ఫస్ట్ నేను కోరుకునేది ఏంటంటే, మీ సమస్యలు ఏమైనా ఫస్ట్ మా దృష్టికి తీసుకురండి. మేము సార్ట్అవుట్ చేస్తున్నాం. మ్యాక్సిమం ఈ రోజు వరకు ఇప్పటికైనా ఏ ఊళ్ళో ధర్నా కాలేదు, ఫస్ట్ టైం జరిగింది. ఇలాంటి పునరావృతం కావద్దని కోరుకుంటున్నాను. కాబట్టి నాయకులు, రైతులు, చైర్మన్లు అందరూ సమస్యలు ఏమన్నా ఫస్ట్ మా దృష్టికి రండి. తీసుకొచ్చినాక మనం చర్చించుకున్నాక మనం ఏదైనా తీర్మానం తీసుకున్నాం. కానీ మొదలే తొందరపాటు చర్యగా మీరు ధర్నాలు అసలు చేయొద్దని కోరుకుంటున్నాను. మాకు 2-3 వేల కిరాయిలు అయితే మాకు ఏమి ఇవ్వట్లేదు. అట్లు మాత్రం ఊరికి లారీలు వస్తలేవు, లేబర్ వస్తలేరు, అట్లు వస్తలేవు. అందుకే మేము ధర్నా చేయాలని ఒక ఎకరం పొలం వస్తుంటే టాపర్లకు రోజుకి 8 వేలు రోజు ఒక టాపర్కు ఇప్పుడు 80 గంటల మాకు లారీ వస్తలేదు, అట్లు వస్తలేవు. ఎవరైనా లారీ పంపేదాకా మేము వదిలేదు. మా రోడ్డు పెట్టేది ఏం నడిచేది లేదు. లారీలు వస్తలేవు, అవసరం